ఈ వీడియోలో మేము ఏ జోక్ వేసినా సినిమాలో క్యారెక్టర్ అన్నట్టే. నీ ఫేవరెట్ హీరోని కానీ యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ అన్నామని అనుకోకండి. జస్ట్ టేక్ ఇట్ యాజ్ అ జోక్. ఓకే. శక్తిలో ఏం లేదో, జిల్లాలో ఏం లేదో, కంట్రీలో ఏం మిస్ అయిందో అన్నీ ఇందులో ఉంటాయి. ఆగాగు. నట్షల్ అనేది రోస్టో ట్రోలో కాదండి, సినిమాని షార్ట్గా చెప్పాలి. సో మీ బుర్రని ఎవడో పనికిమాలిన పుల్లారావు గాడు కామెడీగా ఎక్స్ప్లెయిన్ చేయడమే నట్షల్ అని చెప్పి బాగా గుర్చేసాడు అనమాట. సో ఆ ఊహలో నుంచి బయటికి రండి, మా వీడియోస్ని ఎంజాయ్ చేయండి. ఏం మందల ఓపెన్ చేస్తే ఫ్లైట్ హైజాక్ అనమాట. లోపల ప్యాసింజర్స్ ఉంటారు. ఒక మినిస్టర్ వచ్చి పిఎం మీద ఒత్తిడి ఎంత ఉందంటే ఆయన నా ఒత్తులా చేస్తున్నాడు, టెర్రరిస్టులను వదిలేసి ప్యాసింజర్స్ ని తీసుకొచ్చేమావా అని అంటాడు. బట్ అవర్ సాంగేల్ సర్ సేస్ ఎర్రిపువ్వా ఇన్ హిస్ మైండ్ సైలెంట్లీ. ఇప్పుడు ఆయన ప్లేన్ ఎక్కేసి ఒరే టెర్రరిస్ట్ ముండా కొడకల్లారా, రేపు ముస్తాక్ అహ్మద్, ఆ మసూద్ అజర్ గాడు, ఇంకొక కొండైరు గొర్రె ఉన్నాడు, వాడి పేరు నాకు తెలియదు కానీ వాడిని వదిలేస్తాం, ఈ లోపల మా వాళ్ళని వదిలేసేయండి అంటాడు. అండ్ ఐ వాంట్ టు టాక్ విత్ మై పీపుల్ ప్రైవేట్లీ అనగానే అండ్ హీ అలౌస్ హిమ్. హే గాయ్స్, రేపు మీకు విడుదల అన్నమాట. ఇండియా గవర్నమెంట్ మీకు రుణపడి ఉంటది ₹2 వడ్డీకి. థ్యాంక్ యూ. భారత్ మాతాకి. ఎవడు చేయనట్లేదేంటి అని అనుకుంటా ఉంటే వెనకాల గన్ ఉంటది అనమాట. సో దాట్స్ వై ఎవ్రీవన్ ఈస్ ఫియర్డ్ ఆఫ్ ద గన్. అదే ప్లేస్ లో నేను ఉంటే జై అని చెప్పి చచ్చిపోయినా పర్లేదు అనుకుని ఉంటా. అండ్ నెక్స్ట్ ఇన్ ద మీటింగ్, నా మాట వినండి సార్, పాకిస్తాన్ లో టెర్రరిస్టులని అక్కడ నుంచి లేపేసే ప్లాన్ ఉంది, నాకు అక్కడ ఏమంటారు అని అనగానే ఆయన నవ్వుతాడు. బట్ 2001 పార్లమెంట్ అటాక్ జరుగుతుంది అనమాట. అది చేసింది కూడా హైజాక్లు చేసిన ముండల్లో ఒక ముండా కొడుకు. మళ్ళీ మొదలెట్టారా? ముంబైని ప్రశాంతంగా ఉండనవర్రా, బతకనేరా మమ్మల్ని. వాడిని వాడే పేలి చేసుకుంటాడు. ఒరే నువ్వు మనిషివే లేకపోతే దోమవే, రక్తాన్ని అట్ట తాగేసి పేలిపోద్ది, అది కూడా నువ్వు కూడా ఇంతే, మా రక్తాలు తాగేసి నువ్వే చచ్చిపోతావు ఏరి పప్ప. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఈ తాత 2 ఏళ్ళు మన సాంగేల్ గారు ఇచ్చిన ఫైల్ ని చదివి, నాకు ఆ దురంధర్ అనే ప్లాన్ చాలా బాగా నచ్చింది అయ్యా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంతే. కట్ టు ఆఫ్ఘనిస్తాన్. మన హీరో మహర్షిలో బాబ్ లాగా కార్ తికేసి హెలికాప్టర్ ఎక్కేస్తాడు, పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిపోతాడు. అలా కరాచీ బస్ ఎక్కేస్తాడు, 2 రోజులు జర్నీ చేస్తాడు. ఆయన ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎందుకు వచ్చాడు, డైరెక్ట్ గా ఇండియా నుంచి వెళ్ళిపోవచ్చు కదా అంటే నో, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అ ప్లాన్ అమ్మా. రేపు ఇప్పుడు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేసాడు అనుకో, మనోడు ఇండియా నుంచి వచ్చాడని తెలియకూడదు, దొరికిపోకూడదు. సో నేను కూడా మూవీ డీకోడింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి అమ్మాయి అండ్ నౌ బ్యాక్ టు ద మూవీ. కట్ చేస్తే మనోడు లియారీ అనే టౌన్ లోకి అడుగు పెడతాడనమాట. వెయిట్ ఒక్క నిమిషం. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. ఒక ఇండియన్ ఏజెంట్ ఆల్రెడీ అక్కడ జ్యూసులు అమ్ముతా ఉంటాడు. ఆయన కాడికి పోయి, బాయ్ జాన్ డబ్బులు తీసుకో, నాకు జాబ్ ఇవ్వు, ఎలాగో పాకిస్తాన్ లో ఈ ఫ్రీగా నేను హిందూ క్వశ్చన్ వచ్చా అంటాడు. అండ్ స్ట్రైట్ గా పోయి రైట్ తీసుకో బాబు అని అంటాడు. ఆయన రాత్రి అయిపోద్ది ఆ టైంకి. మనోడిని ఒక గ్యాంగ్ చుట్టుముట్టేస్తారనమాట. రై ఇడు బలోచ్ రా అని చెప్పి డైర్ లో చేయబెట్టేసి వాసన చూసి, రై ఇది మెలితురుకుందరా, ఆయన కూడా నాదే అని చెప్పి అంటాడు. రేపు ఆయన పిత్తుతాడు, అది కూడా డ్రగ్స్ లాగా వాసన పీల్చరా నువ్వు ఉల్ఫాన్ అయ్యాలా. ఇప్పుడు లోపల చేయబెట్టాడని చెప్పి మనోడికి మండుద్ది అనమాట. అండ్ ఇంకో విషయం, మనోడికి రౌండ్ ఆఫ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తే నచ్చదు. సో అట్టని చెప్పి వాడి ముక్కు మూతి పగలగొడేస్తాడు ఒక తలకాయతో. బట్ అంకుల్ అది చూసి ధూప్ అంటాడు. అంతే, ఇంక మనోడు కొట్టడం ఆపేస్తాడు. బట్ దిస్ గాయ్ హీ గాట్ అనదర్ ప్లాన్స్ అనమాట. ముక్కులో నుంచి రక్తం కారుతున్నా ఇంకేదో రంధ్రంలో నుంచి వేరేది కారాలని చెప్పి ప్యాంట్ తిప్పుతాడు. మూల కింద ఉండేది కానీ మేడపైన ఉండేది వాడవాను. ఈ లోపు పోలీసులు వచ్చి సైరన్ వేస్తాడు అని. షిట్ మ్యాన్ అని చెప్పి ప్లాన్ అవార్డ్ చేసుకుంటాడు. సినిమా ఏ రేటెడ్ అంటే ఇలాంటి సీన్లకి స్కోప్ పెంచాలి నాన్న ఆదిత్య గారు. అండ్ పొద్దున్నే లేచి, నా పేరు హంజా అలీ మజారి, బిర్యానీ ఇవ్వు తిని పెడతా అని అంటాడు. ఇంకా ఇచ్చిన ఫుడ్ తినేసి జాబ్ జాయిన్ అయిపోతాడు. క్రిమినల్ చుట్టూ తిరగకుండా ఆ జ్యూస్ డబ్బాని తిప్పుతా ఉంటాడు చుట్టూరు. అండ్ ఫైన్ డే టీలో ఉప్పేసి షాప్ కి పోయి, రహమాన్ డకెట్ గ్యాంగ్ లో జాయిన్ అవ్వాలి, బాబు డకెట్ కి దూరంగా ఉండు అని అంటారు. అదేంటన్నా వాళ్ళిద్దరి పేర్లు ఒకేలా ఉన్నాయనంటే, ఆ రెహమాన్ గాడు బాబు డకెట్ గడి అక్రమ సంతానం, వాడమ్మని వాడే చంపేసాడు. అండ్ ఇంకొక రాత్రి రిజ్వాన్ అనే ఒకడు లోపలికి వచ్చేసి, ఏజెంట్ రిజ్వాన్ రిపోర్టింగ్ సార్ అని అంటాడు. అండ్ ఒక పార్టీకి నయం అని చెప్పి రెహమాన్ డకెట్ కొడుకు వస్తున్నాడు అనమాట. వాడి మీద అటాక్ అవుద్ది, వాడిని కాపాడు అని అంటాడు. సచ్ దట్ హీ కెన్ గెట్ ఇన్ టు ద గ్యాంగ్ ఆఫ్ రెహమాన్ డకెట్. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇక్కడ మన హంజా జ్యూసులు పంచుతా ఉంటాడు. ఈ లోపు బతికే ఉన్న శవం నడుచుకుంటా వస్తాడనమాట. బట్ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే 1+1 ఆఫర్ లాగా ఇంకో బోర్డర్ ఆడుతూ పాట వస్తాడు.
అయిపోయింది బతికి అయిపోయింది నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఈ లోపు అటాక్ చేయడానికి డ్రాయర్ లో ఏళ్లు పెట్టి వాసన చూసే గ్యాంగ్ వచ్చేస్తుంది అనమాట. వచ్చి రాగానే ఫ్రీ ఫైర్ స్టార్ట్ చేస్తారు. అండ్ నౌ ఈ ఫైరింగ్ లో హంజా తన క్లినిక్ ప్లస్ యాడ్ ని ప్రమోట్ చేసుకుంటాడు. క్లినిక్ ప్లస్ లోని మిల్క్ ప్రోటీన్ ఇంకా మల్టీవిటమిన్ ఫార్ములా జుట్టుని చేస్తాయి దృఢంగా. క్లినిక్ ప్లస్, నువ్వు స్ట్రాంగ్. తెచ్చుకున్న బుల్లెట్లు అయిపోయినాయి అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు గబ్బు మొండా కొడుకులు. మనోడొచ్చి నయీం గారిని చూస్తే ఆడి పరిస్థితి ఆల్రెడీ కడ్డీలు కూర్చుని అరటిపోండి అయిపోయి ఉంటది. హంజా బాబాయ్ ఆడి రక్తాన్ని పూసుకొని అయ్యో అని ఏడుస్తా ఉంటాడు. అరే ఆడు ఆల్రెడీ చచ్చిపోయాడు రా, పరలోకం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయాడు అని తాత అంటే నో, మన హంజా ఒప్పుకోడు అనమాట. ఎవరన్నా కాపాడండి, అంబులెన్స్ కి ఫోన్ చేయండి, 108 108. సో శవాన్ని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి రెహమాన్ జకీర్ వస్తాడనమాట. కొడుకు శవాన్ని చూసి సెల్ఫీ తీసుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు. ఎంక్వైరీ చేస్తే మనోడు అసలు దొరకడనమాట. సో క్వశ్చన్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి అన్నిటికీ కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాడని చెప్పి ₹1,00,000 గెలుచుకున్నావు తీసుకోనంటే, బట్ హీ డినైస్. ఏం చేసినా వదలట్లేదని చెప్పేసి మనోడిని గ్యాంగ్ లో దాచిపెట్టుకుంటారు అనమాట. ఈ లోపు రెహమాన్ పెళ్ళాం వచ్చి చటా అని ఒకటి కొడుతుంది, మళ్ళీ ఏడుస్తుంది. ఏమనుకుంటున్నావు నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపల తిట్టడం అందరూ చూస్తున్నారు ప్లీజ్. మొసలి కన్నీళ్లు కాల్చుకుంటూ ఒక ఎంపీ వస్తాడనమాట. తర్వాత నాటకాలు ఆడేసి వెళ్ళిపోతాడు. ఫైనల్లీ మనోడు గ్యాంగ్ లో చేరిపోతాడు. వాళ్ళకి తెలియదు పాపం, లాస్ట్ కి మనోడే అందరినీ వేసేస్తాడు విత్ గ్యాంగ్ బ్యాంగ్. ఒక రాత్రి రెహమాన్ వచ్చి పగ తీర్చుకోవాలా వద్దారా అని చెప్పి గుండెని అడగతాడు. ఎవ్రీబడి సేస్ మనం ఇప్పుడిప్పుడే పాలిటిక్స్ లో ఏలేడుతున్నాం కదా. బట్ హంసా సేస్ పగ తీర్చుకోవాలన్నా. ఏంటన్నా నువ్వు సై సినిమాలో రాజీవ్ కనకాల అలాగా అందరికి మోటివేషన్ ఇచ్చేస్తావు కదా, ఇప్పుడు అందరిని రెచ్చగొట్టేస్తాడు. ఇంకేముంది, ఆ బాబు డకెట్ ని లేపేయడానికి వెళ్తారు. ఒకరిని కూరతో పాటు ఉడకబెట్టేస్తాడు, ఇంకొకరిని డ్రాప్ టెస్ట్ చేస్తారు పైనుంచి. వేరే వాడినేమో వాడికి చుట్టూరు కడ్డీలు గుచ్చి చంపేస్తారు. ఈ లాస్ట్ వాడు ఉన్నాడు కదా, అది వాసన చూసేవాడు, వాడిని మాత్రం గ్యాస్ లీక్ చేసి బెల్చేస్తారు. ఇంకా లాస్ట్ కి రెహమాన్ డకెట్ బాబు డకెట్ గాన్ని 3 కేజీల రాయితో ఇంకా చపాతీ పిండి కొట్టినట్టు కూడేస్తాడు. కొన్ని రోజులకి పిఐపి పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఐ మీన్ ఎలక్షన్స్ అని చెప్పేసి అందరి కాన్సన్ట్రేషన్ అక్కడ రెహమాన్ డకెట్ ఆరా మీద ఉంటే, మనోడి కళ్ళు మాత్రం 18 ఏళ్ల కమిడియన్ కూతురు మీద ఉంటది. ఆవిడ పేరు ఎలీనా. తర్వాత వీళ్ళిద్దరూ ఎరిపప్పలని రెహమాన్ డకెట్ హాయ్ చెప్తారు. వీళ్ళ పేర్లే ఖాన్ అని బ్రదర్స్ అనమాట. ఈ మొండగాళ్ళు ఇండియన్ కరెన్సీ ప్లేట్స్ ని దొబ్బేసి ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తా ఉంటారు. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అప్పుడు హంజా వచ్చి బాయ్ మనం వాళ్ళతో చేతులు కలిపి విషయం చేయాలి, అప్పుడేగా ఆ ఇన్ఫర్మేషన్ నేను ఇండియాకి పంపించేది అని అంటాడు. మురిసిపోయి బండి చేసి ఎంజాయ్ అని చెప్పి డబ్బులు కూడా చేతికిస్తారు. మనం డైరెక్ట్ గా బండిని హీరోయిన్ డాన్స్ చేసే పబ్కి వెళ్ళిపోతాడు. కావాలని పోలీసులకి ఫోన్ చేసి రైడ్ చేపిస్తాడు. మళ్ళీ తనే ఆవిడని ఎక్కించుకొని సేవ్ చేస్తాడు అనమాట. అండ్ షీఈస్ ఇంప్రెస్డ్. పడిపోయింది. ఇప్పుడు ఎలాగోలా ఫేక్ కరెన్సీ మ్యాటర్ ని ఇండియాకి పంపిస్తాడు. బట్ గవర్నమెంటే సరిగ్గా లేదు, మనం ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేస్తారు. వన్ ఫైన్ డే కానాని ఫ్యాక్టరీకి పోతారు. అక్కడ అందరూ టెర్రరిస్ట్ ముండా కొడుకులు ఉంటారు, ఇంక్లూడింగ్ దిస్ బంగారు పనుగాయ్ ఐఎస్ఐ మేజర్ ఎగబాల్ ముండా. అసలు ఈ మీటింగ్ కి పిలవడానికి రీజన్ ఏంట్రా పుష్కి అంటే, ఇండియాలో మేము ఒక ఆపరేషన్ చేస్తున్నాం, ఐ నీడ్ గన్స్. అండ్ ఈ ఎర్రోడ్ ప్లాన్ ఏంటంటే ఇండియా మీద గన్నులు యూజ్ చేయడానికి. ఆల్రెడీ బలోచిస్తాన్ మీద వార్ చేసి ఐఎస్ఐ వాళ్ళని బలోచీల నుంచి దారి తప్పడానికి బలోచి వాళ్ళ నుంచే గన్నులు కావాలంట. ఒరే నక్కనాయాలా అని చెప్పి రెహమాన్ అంటే, పదవి ఆశ చూపిస్తా నీకు, కమాన్. అండ్ రెహమాన్ ఈస్ కన్విన్స్డ్ పదవి కావాలి కాబట్టి కొంచెం మోసం చేస్తాడు తన జాతికి జాతి లేనోడు, నీతి లేని కుక్క. బట్ ఇంకో మాట కూడా చెప్తాడు, రెహమాన్ డకెట్ సంఖ చాలా కంపు కొడుతుంది. అండ్ నౌ ద ఎంట్రీ ఆఫ్ జిన్ చౌదరి అస్లం. ముగ్గురిని డక్ హంట్ లో లేపేసినట్టు పేల్చేస్తాడు. తర్వాత కారులో ఇంటికి వెళ్లే దారిలో పందికూర తిందాం అనుకుంటాడు. ఈ లోపు ఈ జమీల్ పందిగాడు ఫోన్ చేస్తాడు. ఎస్పై ఏం చేస్తున్నావు, వాట్సాప్ లో లూడో కింగ్ లింక్ పెట్టా, డౌన్లోడ్ చేసుకున్న నాకు ₹20 వస్తాయి. అండ్ మన హంసా రాత్రి ఇంటికి వెళ్ళి రెహమాన్ మావని కార్ దింపేసి అంటాడు, ఒరే బక్కోడా తప్పు చేస్తున్నావురా, ఐఎస్ఐతో కలిసి బొలొచ్చి చెత్తనా కొడక నీకు ఎట్టనిపించిందిరా. భలే యాక్షన్ అన్న. ఆ తర్వాత రెహమాన్ డకెట్ వంగమ్మ నాకే చెప్తావరా జుట్టోడా అని చెప్పి బట్టలు ఇప్పేసి ముద్దు పెట్టే లోపు తమ్ముడు రే హంజా దొబ్బేరా పుష్కి అంటాడు. ఇంకేముంది, ఆ అటాక్ డేట్ ని ఇండియాకి చెప్పి బ్రో బిగ్ అలర్ట్ అని మన హంజా అంటాడు. ఈ రెహమాన్ గడు బలోచిస్తానికి పోయి డాన్స్ వేసేసి గన్నులు కావాలంటే ఆ అమాయకులు ఇచ్చేస్తారనమాట. ఇక్కడ కరాచీలో జమీల్ మావ్ ఎస్పీతో లంచ్ చేస్తాడు. నాతో చేతులు కలుపు, నీకు మళ్ళీ ఎస్పీ పోస్ట్ ఇస్తా. ఇవన్నీ కుదరదులే కానీ నాకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ రేసు గుర్రంలో స్పెషల్ ఆఫీసర్ అవ్వాలి నేను. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్. కట్ చేస్తే గన్నులు డెలివరీకి పోతా ఉంటే బొడ్డోడి కడుపులో నుల్లు పురుగులు ఉన్నాయని చెప్పి రెహమాన్ డకెట్ హాస్పిటల్ కి తీసుకెళ్తారు ఆ బొడ్డోని. మన హంజా ఉజైర్ ఏమో గన్నుల కోసం వెళ్తారు అటు పక్క బలోచిస్తానికి. ఈ రెహమాన్ అంకుల్ కార్ ని పోలీసులు అటాక్ చేస్తారు.
వంగిపో లేకపోతే లొంగిపో. ఇక్కడ రెహమాన్ మామని ఎంక్వైరీ చేస్తా ఉంటారు. వ్యాన్ లో వేసి కుక్క కొట్టుడు కొడతారు కాలుతో. ఈ పిల్లలు రేపేగా ఇండియాకి పోయేదని హంస అంటే నో, ప్లాన్ మారింది. ఇన్ఫర్మేషన్ ని ఎవడో బేదుల్లాగా లీక్ చేశాడు ఇండియాకి. సో ప్లాన్ ఇస్ చేంజ్డ్ మ్యాన్. ఈ ఇక్బాల్ గాడికి ఇండియా అంటే ఎంత కోపమో ఒక ఏజెంట్ మీద చూపిస్తాడు చెత్తనా కొడుకు. అండ్ హంసాకి టెన్షన్ వల్ల ఎలినా గుర్తొస్తుంది. అండ్ కార్ లో ఇంటికి వస్తాడు. వచ్చే దారిలో రెహమాన్ డకేట్ ని పోలీసులు దొబ్బుకెళ్లారని చెప్పంగానే ఉజైర్ కి తెలుస్తుంది ఈ మాట. వెంటనే ఉజైర్ గాడు జమీల్ కి ఫోన్ చేసి చెప్తాడు. ఆడు పట్టించుకోడు. ఈ టైంలో హంసా తన బుర్రని యూజ్ చేసి ఇంటికెళ్లి పనోండి పుంగి బగల కొడతాడు అనమాట. రే నా కొడక, పిల్లలు నూడిల్స్ లో ఏం కలిపావరా, ఎవడరా నీకు సుపారీ ఇచ్చింది అని అనగానే అరచేత పప్పు అని అంటాడు. అగరబత్తి కాదు. వెంటనే ఎలినా పాప ఫోన్ చేసి ఎస్పీ అండ్ జమీల్ వీడియో లీక్ చేస్తాయి, తీసుకో హంజే బేబీ, ఐ లవ్ యూ అంటది. ఈయనేమో ఇంకా ప్రేమ ఎక్కువైపోయి మన ఇంటికి వచ్చేసాయి, ఉన్న పలంగా మన ఇంటికి వచ్చేసాయి, ఫోన్లు ఎత్తబాకి ఎవరు చేసిన. అండ్ ఈ వీడియో లీక్ అవ్వకూడదు అంటే లియారి టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఎక్కడుందో నాకు చెప్పు అని చెప్పి జమీల్ ని బెదిరిస్తాడు. మనోడు ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అందరినీ ఫ్యాన్కి ఏలాడదీసి వార్నింగ్ ఇస్తాడు. ఎస్పీ చౌదరి అస్సలాం, ఢిల్లీలో ఉంది బటర్ చికెన్ ఆఫ్ అస్సలాం. రెహమాన్ డకేట్ వదలకపోతే బ్రహ్మోత్సవం, అజ్ఞాతవాసి, వరుడు, శక్తి 4 సినిమాలు లూప్ లో చూపిస్తాయి వీళ్ళకి. ఇంకా భయపడిపోయి ఎస్పీ రెహమాన్ డకేట్ ని వదిలేస్తా అంటాడు. కట్ చేస్తే హంజా మామ హీరో అయిపోతాడు అందరి మధ్యలో. ఎందుకంటే హీ సేవ్డ్ రెహమాన్ డకేట్ ప్రాణాలు మ్యాన్. ఇకపోతే ఎలీనా హంజా మామ ఇల్లంతా కడిగేసి నేను నీకు మా ఇంటికి వెళ్ళను, దిస్ ఇస్ మై హౌస్, టీ పెడతా తాగు అండ్ దట్స్ ఇట్. ఆఫ్టర్ దట్ ఇల్లు ఇండియా మీద జరుగుతున్న అటాక్ ని లైవ్ స్ట్రీమ్ వేసుకొని చూస్తా ఉంటారు. మనోడికి మైండ్ పని చేయదు అనమాట. ఎందుకంటే ఆ కసబ్ అనే ఓడికి గన్ ఇచ్చింది హంజా మామే అనమాట. రాత్రికి మందు తాగేసి కోపంలో రెహమాన్ ఇక్బాల్ బుట్టవిని సంపాడు తోపుతాని శపథం చేస్తాడు. ಒಂದ್ಸಲಿ ಕಮಿಟ್ ಆದ್ರೆ ನನ್ನ ಮಾತ್ ನಾನೇ ಕೇಳಲ್ಲ. ఇంటికెళ్ళి ఎలీనా అనుమానిస్తుంది అనమాట. తాగేసి వచ్చావా, దేంతో కులికావు, చెప్పురా నా బట్ట. అండ్ హంసా సేస్ నేను ఏకపత్ని వ్రతుడిని, ఐ వాంట్ కరాచీ, లెట్స్ హగ్ బేబీ అని హగ్ చేసుకుంటారు ఇద్దరు. రాత్రికి మళ్ళీ పార్టీ మీటింగ్ లో లియారీ నుంచి జమీల్ కాదు రెహమాన్ మన మినిస్టర్ అభ్యర్థి అని చెప్పి ఆయన పేరు అనౌన్స్ చేస్తారు. అస్సలాం వాలేకుం గాడు ఇస్లాం వాలేకుం కాదు అస్సలాం వాలేకుం లియారీ అని చెప్పి స్పీచ్ స్టార్ట్ చేస్తాడు. జమీల్ గారిని మీటింగ్ కి పిలిచి నీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయి, అప్పుడే పాకిస్తాన్ నీది అని అంటాడు మన రణవీర్ మామ. ఈ కొవ్వు బ్యాగ్ గాడికి ఏం చేయాలో తెలియక ఎస్ అని చెప్పి సిగరెట్ వెలిగిస్తారు లైటర్ తో. ఫైనల్ గా మీరు అండ్ మన హంజా మామ పెళ్లి అయిపోద్ది అండ్ ఇట్స్ రిసెప్షన్ టైం. అండ్ నౌ ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్ స్పాయిల్డ్ బై ద వర్స్ట్ వైరల్ స్టెప్. ఆఫ్టర్ ద సాంగ్ షెడ్యూల్ ఉంది కదా, దాంట్లో ఏ డేట్ ఖాళీగా ఉందో చూసి దాంట్లో గన్నులు డెలివరీ ఇచ్చేసి అని చెప్పి హంజాకి చెప్తాడు. కావాలని 9వ తేదీ చెప్తాడు. బికాస్ వాడికి డ్యామ్ ఓపెనింగ్ పని ఉంది రెహమాన్ కి ఆ రోజు. అండ్ ఇట్స్ ఆగస్టు 9 అనమాట ఈ రోజు. అది డ్యామ్ ఓపెనింగ్ అయిపోయాక కార్ ఎక్కించుకొని ఫాస్ట్ గా పోతా ఉంటే వచ్చాపుకోరా అని అంటాడు. లేదు హంజా నాకు వచ్చేస్తుంది ప్లీజ్ పక్కన ఆపు అంటే ఆడు ఒప్పుకోడు. ఇంక ఈ రెహమాన్ గాడికి డౌట్ వచ్చి హంజాను కొడతాడు. బట్ సీట్ బెల్ట్ వేసుకొని సెల్ఫ్ గోల్ వేసుకొని కార్ని యాక్సిడెంట్ చేసి పడుతాడు. ఇంకా యాక్సిడెంట్ అయిపోయింది కదా, రెహమాన్ గారు చచ్చిపోయి ఉంటాడని చెప్పి దూకి పాపం ప్రాణాలతో బైక్ వెళ్ళిపోతాడు. ఆ రెహమాన్ గాడేమో లేచి హంజాన్ లేపేయి ప్లీజ్. ఈలోపు ఎస్పీ కార్ లో వచ్చేస్తాయి. ఈ డూంగా గాడు రెహమాన్ కార్ లో ఉంటారు. వాడిని నాడు ఇరికిచ్చేసి రెహమాన్ గాడు బరికిస్తాడు బయటికి. ఆయన వెనకాల ఎస్పీ ఫాలో అవుతాడు. ఈ ఎస్పీ అండ్ హంజా రెహమాన్ ని 2 vs 1 వేస్తారనమాట. అండ్ వాడిని ఎస్పీ గాలి చేస్తాడు లాస్ట్ కి. హంజా ప్లాన్ వేసి సావు బతుకుల్లో ఉన్న రెహమాన్ ని లియారికి తీసుకెళ్లాలి. బికాస్ ఆడక్కడ చేస్తేనే హంజా మీద సింపతి పెరిగి ఓటింగ్, ఎమ్మెల్యే, కరాచీ, పిఎం, పాకిస్తాన్, ప్రపంచం, వరల్డ్, యూనివర్స్ అన్ని మన హంజా సొంతం అవుతాయి. సో అనుకున్నట్టే చేస్తాడు. ఆటోవాడు కూడా నమ్మేస్తాడు. ఫైనల్లీ రెహమాన్ ఈస్ డెడ్ నౌ. బట్ ప్యాక్ అవుతుంది భయ్య ఈ సీను. ఏంట్రా అంటే సిగరెట్ వెలిగించుకుంటా ఉంటాడు రెహమాన్ డకేట్ మేల్కొని. బికాస్ ఇట్స్ హిస్ ఆరా. ఆ నుంచి ఇంకా అయిపోయిందిరా బాబు నా వల్ల కాదు టైం అవుట్ అని చెప్పి ఇంటికి వెళ్తే అక్కడ కాసేపు ఎలీనా చేతు భోజనం తినేసి కూర్చొని వాడి పేరు కొట్టేస్తాడు. ఇంకా మిగిలిన కొన్ని ఫోటోలు ఉంటాయి, పేర్లు ఉంటాయి. And that's it. Rahman is dead. His mission is accomplished. And back to past now. మన హంజా మామ అసలుకి ఇండియాలో ఒక జీవిత ఖైదు పడ్డ క్రిమినల్ అనమాట. తనని ఏజెంట్ గా మార్చేసి సాంగ్యాల్ సార్ పాకిస్తాన్ కి పంపిస్తారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 మ్యాన్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఆఫ్ మైన్. దురందర్ ఇన్ నట్షెల్ ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నట్షెల్ మీద మీకున్న అపోహల్ని తీసేయండి. తొందరలో ఇంకా మంచి సినిమాలు, వాటికి ఇంకా మంచి నట్షెల్స్ చేసి మిమ్మల్ని ఆకట్టుకుంటాను. దిస్ ఇస్ హర్ష సైనింగ్ ఆఫ్. వీడియో మీద లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త యూజువల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే కదా 2-3 గంటల సినిమాని మీరు హ్యాపీగా 10 నిమిషాల్లో చూసేయచ్చు. ఏమంటారు? బాయ్.